యూనిఫామ్ చూసి, ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళలో మాత్రమే ఒకప్పుడు యూనిఫామ్ లాంటి ఉండే, కానీ గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా యూనిఫామ్స్, తర్వాత మంచి చక్కటి నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ ఇస్తున్నారు. వీటిని తప్పకుండా సక్రమంగా ఉపయోగించుకోవాలని విద్యార్థులందరికీ కూడా మరొకసారి తెలియజేస్తున్నాం. ఏమైనా కొద్దిగా సైజులో తేడాలుంటే తర్వాత నా హృదయపూర్వక ఆశీస్సులు అందజేస్తూ ఈ అకాడమిక్ ఇయర్ సందర్భంగా పాఠశాలల పునః ప్రారంభోత్సవానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సందర్భంలో ప్రభుత్వం ద్వారా మనమందరం కూడా ప్రభుత్వ పాఠశాలను ఆదరిస్తూ ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వ పాఠశాల ముందనే విధంగా మనకు ముందుకు తీసుకెళ్లేటువంటి అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా తల్లిదండ్రులకు కానీ ఉపాధ్యాయులకు కానీ విజ్ఞప్తి, డ్రాప్అవుట్స్ అనేది ఉండకుండా చూసుకొని, ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ పాఠశాలకు ధీటుగా ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నటువంటి ప్రభుత్వాలు, ముఖ్యంగా ఈ పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి పిల్లలకు ఉచితంగా దుస్తులు, పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, అలాగే మధ్యాహ్న భోజనం కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి సదుపాయాలను మనకు ఉచితంగా ఇస్తున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు తప్పకుండా ఆదరించాలి. తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి, తల్లిదండ్రులు కూడా ముందుకొచ్చి ఈ ప్రైవేటు పాఠశాలల వేసే బదులు, ఆర్థికంగా ఇబ్బందులు పడే బదులు ప్రభుత్వ పాఠశాలలో వచ్చినటువంటి, ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో కూడా ఈరోజు నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయులు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి వారి యొక్క శిక్షణలో తప్పకుండా వారు ఉత్తీర్ణ శాతం పొంది వారి భావి జీవితాలకు, వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకునేటువంటి అవకాశం ఈరోజు మన గజ్వేల్ మండలంలో ప్రత్యేకంగా ఈరోజు మనము ఒక పాఠశాలను ఎన్నుకొని ఈ ఒకటి ప్రారంభించడం జరిగింది. గౌరవనీయులు మన ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ్ రెడ్డి గారు, మరియు మన మున్సిపల్ చైర్మన్ గారు, తర్వాత వైస్ చైర్మన్ గారు, తర్వాత వైస్ ఎంపీపీ గారు, చాలా పుర ప్రముఖులందరూ కూడా, పెద్దలు అందరూ వచ్చి కూడా దాన్ని చాలా పండుగ వాతావరణం లాగా దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. చాలా ఆనందదాయకమైనటువంటి విషయము. వాతావరణం కూడా చాలా చక్కగా ఈరోజు ఉండడం వల్ల కూడా సంతోషకరంగా విద్యార్థులందరూ కూడా వాటిని రిసీవ్ చేసుకోవడం కూడా జరిగింది. థ్యాంక్ యూ. 2024-25 అకాడమిక్ ఇయర్ ఈ రోజు నుంచి మాకు స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ మాకు 3వ తారీఖు నుంచి బడిబాట ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ప్రొఫెసర్ జయశంకర్ గారి బడిబాట ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఆ రోజు నుంచి ఉపాధ్యాయులు, హెడ్ మాస్టర్స్ అందరూ కూడా ప్రతి చోట వెళ్ళి విద్యార్థులందరినీ పాఠశాలలో చేరే విధంగా మోటివేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పాఠశాలలు పునఃప్రారంభమై అవుతున్న రోజుగా సందర్భంలో మేము ప్రతి చోట కూడా ఒక పండుగ వాతావరణంలో ఇదే రోజు ఫస్ట్ డేనే వాళ్ళకి టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, యూనిఫామ్స్ అన్నీ కూడా సరఫరా చేయడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులకు అవసరమైనటువంటి మనము అమ్మ ఆదర్శ కమిటీ అనే దాన్ని మనము పాఠశాల హాలిడేస్ కంటే ముందు మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని ద్వారా ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి పాఠశాలలో కూడా మైనర్ మేజర్ రిపేర్స్ అన్నీ కూడా చేసి చాలా అంటే అన్ని మౌలిక సదుపాయాలతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ అకాడమిక్ ఇయర్ చాలా బాగుంటుందని మేమందరం ఆశిస్తున్నాము. అదేవిధంగా విద్యార్థులు కూడా మన ప్రభుత్వ పాఠశాలలో ఇచ్చేటువంటి మిడ్ డే మీల్ కానీ, టెక్స్ట్ బుక్స్ కానీ, యూనిఫామ్స్ కానీ, నోట్ బుక్స్ కానీ, తర్వాత వాళ్ళకి అవసరమైన మౌలిక సదుపాయాలే కానీ అన్నింటినీ కల్పిస్తున్నాము. ఇంకా మళ్ళీ గవర్నమెంట్ కూడా ఇంకా మంచి ఫెసిలిటీస్ కల్పించాలని ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇవన్నింటి ద్వారా మా యొక్క ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులందరూ మంచి స్థాయికి వెళ్ళాలని ఆశిస్తున్నాను. మన గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన విధంగా ఎంత పెద్ద స్థాయిలో స్థిరపడినటువంటి ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగులు కానీ, పెద్దలు కానీ, ప్రతి వారిని మనం గమనించినట్లయితే వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్ళే. కాబట్టి స్వేచ్ఛ స్వాతంత్రాలతో చాలా
ఆహ్లాదకరమైన వాతావరణంలో మన ఊర్లోనే మన పాఠశాలను చక్కగా వినియోగించుకొని చక్కగా వాళ్ళు మంచి నాలెడ్జ్ని సంపాదించి ఉన్నత స్థానాల్లో చేరతారని ఆశిస్తూ మేమందరం కూడా ఈ నూతన సంవత్సరంలో ఈ నూతన అకాడమిక్ ఇయర్లో ఉపాధ్యాయులు అందరూ కూడా గట్టి కృషి చేసి ఇంకా మంచి రిజల్ట్స్ సాధిస్తామని ఆశిస్తున్నాను. లాస్ట్ ఇయర్ కూడా మాకు వచ్చినటువంటి ఎస్ఎస్సి రిజల్ట్స్ 97% వచ్చింది గజ్వేల్ మండలానికి. కాబట్టి ఆ రకంగా కృషి చేసినటువంటి ఉపాధ్యాయులు, హెడ్ మాస్టర్స్కు, తల్లిదండ్రులకు, ప్రజాప్రతినిధులకు, ప్రతి ఒక్కరికి, ఎన్జిఓ గ్రూప్స్కి అందరికీ కూడా మా విద్యాశాఖ తరపున వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే రకమైనటువంటి కోఆపరేషన్తో ఈ సంవత్సరం కూడా ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.